जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्री राम। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनामवरानने रामनामवरानने మరియు వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణ మృగధరం వందే సూర్యశశాంక వహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం సవరదం వందే శివం శంకరం శివం శంకరం శివం శంకరం. అలా మనం కాశీ విశ్వనాథుని దర్శించుడికి వెళ్ళినప్పుడు మనం శివకేశవులకు భేదము పాటించకుండా అలా శివునికి కేశవునికి సంబంధించిన సూత్రములు పట్టించుకోలేము. కావున మనము ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ప్రవేశించిన వెంటనే భూమాతకు నమస్కరించి శ్రీ కాలభైరవ స్వామికి, దుండి గణపతి స్వామికి, శ్రీ విశాలాక్షమ్మకు, శ్రీ విశ్వనాథ స్వామికి, శ్రీ అన్నపూర్ణమ్మకు మరియు అక్కడున్న సమస్త దేవతా స్వరూపాలకు భక్తితో శ్రద్ధతో నమస్కరించవలను. కాశీలో ప్రతి అణువు భగవంతుని స్వరూపాలు. కావున కాశీలో మనము శ్రీ విశ్వనాథ స్వామిని, శ్రీ అన్నపూర్ణమ్మను, శ్రీ విశాలాక్షను శ్రద్ధాభక్తులతో దర్శనం చేసుకొని గంగలో పవిత్రంగా స్నానం చేసి, అనగా గంగలో ఎటువంటి మనం పొరపాట్లు చేయకుండా, అనగా రూములో స్నానం చేసి మంచి శుభ్రమైన బట్టలు ధరించి కాశీలు గంగలో మునిగేటప్పుడు సంకల్పం చేసుకొని అక్కడ ఆ గంగా నదిలో ఉమ్మె వేయటం కానీ, నీరు పుక్కిలించడం కానీ, ఇంకా ఎటువంటి పొరపాట్లు చేయకుండా పవిత్రంగా స్నానం చేయవలను. అలా స్నానం చేయనప్పుడు మనము గంగానదికి ఎందుకు వెళ్ళి స్నానం చేయిస్తున్నామో మనకు కలిగే పుణ్యం కంటే పాపం కలుగుతుంది. కావున గంగలో స్నానం చేసేప్పుడు శ్రద్ధాభక్తులతో పవిత్రంగా స్నానం చేయాలని ప్రతి ఒక్కరూ గమనించుకునవలను. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు శ్రీ కాశీ విశ్వనాథుని యొక్క అష్టకమును చెప్పుచున్నాను. శ్రీ కాశీ విశ్వనాథ అష్టకమును శ్రీ వ్యాసభగవానుడు మనకు ప్రసాదించారు. శ్రీ విశ్వనాథ అష్టకము. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసిపురపతిం భజ విశ్వనాథం వారాణసిపురపతిం భజ విశ్వనాథం. వాశ్యామగోచర అనేక గుణస్వరూపం వాగీశ
విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజయిస్వనాదం వారాణసీపురపతిం భజయిస్వనాదం భూతాధిపం భుజగభూషణభూషితాంగం యాగ్రాజిన అంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశ అభయవర పద ప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజయిస్వనాదం వారాణసీపురపతిం భజయిస్వనాదం సీతాం సుశోభితకిరీటవిరాజమానం ఫాలేక్షణా నలవిశోషిత పంచబాణం నాగాదిపారసిత బాసురకర్ణపూరం వారాణసీపురపతిం భజయిస్వనాదం వారాణసీపురపతిం భజయిస్వనాదం పంచాననం దురితమత్తమతంగజానా నాగాంతకం ధనుజపుంగవపన్నగానం దావానలం మరణశోకజరాటవీనం వారాణసీపురపతిం భజయిస్వనాదం వారాణసీపురపతిం భజయిస్వనాదం తేజోమయం సగుణ నిర్గుణ అద్వితీయం ఆనందకంద అపరాజిత అప్రమేయం నరాత్మకం సకల నిష్కల ఆత్మరూపం వారాణసీపురపతిం భజయిస్వనాదం వారాణసీపురపతిం భజయిస్వనాదం ఆశాం విహాయ పరివృత్య పరస్య నిందా పాపే రతింస్య సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజయిస్వనాదం వారాణసీపురపతిం భజయిస్వనాదం రాగాదిదోషరహితం స్వజనా అనురాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజయిస్వనాదం వారాణసీపురపతిం భజయిస్వనాదం వారాణసీపురపతే స్తవనం శివస్య యాసోక్త అష్టకమిదం పఠతి మనుష్యాః విద్యాం శ్రియం విపులసౌఖ్య అనంతకీర్తిం సంప్రాప్య దేహనిలయే లభితే స మోక్షం విశ్వనాథష్టకం మిదం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే విశ్వనాథష్టకం మిదం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఈ విశ్వనాథాష్టకమును భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి కలిగే ఫలము లేక ఫలశ్రుతి ఇలా ఉంటుందని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. శ్రీ విశ్వనాథాష్టకమును శ్రీ విశ్వనాథుని యొక్క సన్నిధిలో శ్రద్ధాభక్తులతో పఠించిన వారికి విద్య శ్రేయం
సౌఖ్యం, దేహాంతరం, మోక్షము లభించునని వ్యాసభగవానుడు మనకు ఫలశ్రుతి చెప్పి ఉన్నారు. కావున శ్రీ విశ్వనాథాష్టకమును శ్రద్ధాభక్తులతో పఠించుదురని తలుస్తున్నాను. మరియు మీకు శ్రీ హరిశ్చంద్ర నాటకములోని ఒక చక్కని పద్యమును మీ ముందు చెప్పుచున్నాను. మాట పట్టింపు కోసము శ్రీ హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రునికి తన రాజ్యము మొత్తము దానం చేసి అడవులకు ఏడుస్తున్న సమయంలో విశ్వామిత్రుడు, హరరే హరిశ్చంద్ర, ఎంతటి మోసగాడవరా, నాకు యజ్ఞం కొరకు ఇస్తానన్న ధనము ఎక్కడ దాసినావు అని ఇలా చెప్తున్నాడు. హరరే ఎంతటి మోసగాడవురా, సత్యం బన్నది ఇప్పాటిదా. హరరే ఎంతటి మోసగాడవురా, సత్యం బన్నది ఇప్పాటిదా. పరవిత్తంబును పాయసాన్నముగా భుజింపజూతువ, పరవితంబును పాయసాన్నముగా భుజింపజూతువ. నాడు నా అకర యజ్ఞార్థము దానమిచ్చిన రొక్కము ఎక్కడం దాసినావురా. నాడు నా అకర యజ్ఞార్థము ధనమిచ్చిన రొక్కము ఎక్కడం దాసినావురా. సి 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 కకిన కోటికి ఆశపడు దుర్బుద్ధుల్ ప్రశంపించురే. కకిన కోటికి ఆశపడు దుర్బుద్ధుల్ ప్రశంసింతురే. జై శ్రీరామ్, జై భారత్.